जय जय गणनाथ అందరూ కూడా హారతికి నమస్కారం చేసుకుంటూ రెండు చేతులతో భగవానికి జై విశ్వపాలన జగద్గురుకి శంకర భగవానికి అందరూ కూడా वक्रतुंडाय
వక్రతుండాయ ధీమహి ధీమహి తన్నో తన్నో దంతి దంతి ప్రచోదయాత్ ప్రచోదయాత్ గణాంబికాయ గణాంబికాయ విద్మహి విద్మహి మహాదేవాయ మహాదేవాయ ధీమహి ధీమహి తన్నో తన్నో గౌరీ గౌరీ ప్రచోదయాత్ ప్రచోదయాత్ ఓం నిరోత్తః సువర్ణ విజయమంత్రపుష్పాంజలిం సమర్పయామి యజ్ఞోపచార పూజా క్రియాదేశో పూర్ణదానాది సత్యో వందే సదా శివభగవాన్ ఇంద్రయనం క్రియాయనం భక్తేనో వరాజిమహారిపూజనం వయాదేవా పరిపూర్ణం ధ్యానావాహనాది దీక్షా ప్రియంత ప్రతిష్ఠా మహోత్సవాంగత్వేన శ్రీ మహాగణపతి మంగళ గౌరి సుప్రీదాల్ ప్రసన్నా వదా భవేదామేతత్వం శ్రీ మహాగణపతి మంగళ గౌరి దివ్య చరణారవిందార్పణమస్తు అస్యామ రక్షాన్ ధారయతా ఓం గజానన భగవాన్ కీ జై ఓం గజానన భగవాన్ కీ ఓం మంగళ గౌరీ మాతా కీ జై. ఓం మంగళ గౌరీ మాతా కీ జై. నమః పార్వతీ ఒక్కసారి నుండి ఇప్పటి వరకు మనము చేయనట్టే ఉంటది. కాబట్టి అందులో భాగంగానే మనం ఇప్పుడు మన సనాతన ధర్మం హైందవ ధర్మం ప్రకారంగా గణపతి పూజ గౌరీ పూజ చేసుకున్నాం. అన్నయ్య ఆల్రెడీ చెప్పాడు కాబట్టి మళ్ళీ దాని గురించి చెప్పను. అన్నయ్య చెప్పాడు. తర్వాత వచ్చేసరికి రక్ష కడతాం. ఇప్పుడు రక్ష అంటే ఏమది? రక్ష అంటే రాఖీ కాదమ్మా. రక్ష అంటే ఏంటి? శక్తులు వచ్చేటప్పుడు మీకు రక్షగా మారింది. అది అన్ని ఉట్టి మేము వేసుకున్న రుద్రాక్ష మాల ఉట్టి అయ్యి, కానీ వీటికి పూజ చేసి మంత్రం చెప్తేనే దీనికి శక్తి వచ్చేది రుద్రాక్ష మాలగా మారుతుంది. ఇప్పుడు అమ్మవారు కూడా బయట ఉన్నది కదా, అమ్మవారికి పూజలు చేసి నీళ్ళ వండబెట్టి, బియ్యంల వండబెట్టి, పూల వండబెట్టి, పండ్ల వండబెట్టి, అన్నిట్ల వండబెట్టి తీసుకుని కుదబెడితే అప్పుడు అమ్మవారు తయారవుతుంది. అంటే ఉట్టి రాతి బొమ్మనే కానీ ఇక్కడ గుళ్ళెకి రాగానే ఏమవుతుంది? అమ్మవారు దేవత అయిపోతుంది. ఇప్పుడు అందరం పోయి ముడతాం విగ్రహాన్ని, కానీ గుళ్ళకి వచ్చినాక ముట్టమంటే భయపడతాం. అమ్మవారు కదా ఏమనుకుంటుందో, ఏమన్నా అంటదేమో, కొడుతుందేమో, తిడుతుందేమో, ఏమైనా శాప పెడతామో భయపడతాం. కాబట్టి మంత్రానికి ఉన్న శక్తి అలాంటిది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రం ద్వారా ఏమైందంటే సౌండ్ వైబ్రేషన్, ఎక్కువ వైబ్రేషన్ అంటాం మనం సైంటిఫిక్ గా చూసుకుంటే, ఎక్కువ సిస్టమ్ అంటాం కదా. ఆ సౌండ్ వైబ్రేషన్, ఆ సౌండ్ యొక్క వేవ్స్ వల్ల మేము చెప్పే మంత్రం అనేది ఆ యొక్క దారంలోకి వెళ్ళి ఆ యొక్క దారం అనేది కాస్త రక్షగా మారింది. అంటే అందులో ఒక శక్తి అనేది వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు అది మీ అందరికి రక్ష కడతారు. ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు రక్ష కట్టుకుంటారో మీరందరూ కూడా అవకాశం ఉంటే 41 రోజు వరకు కూడా మద్యము మాంసము ముట్టుకోకూడదు. చుక్క ముక్క లేకుండా 41 రోజు అమ్మవారి యొక్క ధ్యానంలో ఉండగలుగుతారా? చెప్పండి, ఉండగలుగుతారా? ఒకవేళ అవకాశం ఉంటే జీవితాంతం కూడా చుక్కా ముక్క లేకుండా ఉంటే చాలా సంతోషం. ఇంకా చుక్కా ముక్క లేకుండా ఉంటే చాలా సంతోషం. ఇంకా ఉండగలుగుతారా? మరి ఉండగలుగుతారా? జీవితాంతం ఉండగలుగుతారా? చుక్కా ముక్క లేకుండా ఉండలేరు కదా. అంటే మన యొక్క శరీరం అనేది అలవాటు పడిపోయింది అన్నమాట. అంటే ఆ చుక్కా ముక్కాకి మనం ఏమైపోయినామంటే బానిసల్లాగా అయిపోయినాం. మీరు అంటే మనమంట మమ్మల్ని కనుక్కోకుండా రావాలి. మీరు మాత్రమే ఏంటంటే మీరు నువ్వు అనేది ఏకవచనం వస్తుంది, మనం అంటే బహువచనం వస్తుంది. కాబట్టి అందుకే మనం అని వాడుతున్నా, మమ్మల్ని మాత్రం కలుపుకోతుంది. అంటే అలా అలవాటు పడిపోయింది. అంటే శరీరం అనేది ఒక మానవ శరీరం అనేది దానికి అలవాటు పడిపోయింది. కాబట్టి కనీసం ఒక 41 రోజు ఈ రోజు కంకణం కట్టుకున్న వాళ్ళు 41 చికెన్, మటన్, చేప ఏది ఉంటాయి కదా, నాన్ వెజ్, అలాగే మద్యము ఇంక్లూడింగ్ కళ్ళుతో సహా కూడా తాగకూడదు. అలా ఉంటాము అంటే మీకు రక్ష కలదు. చెప్పండి, ఉంటారా? ఎంతమంది ఉంటారు? చేతులు చెప్పండి. అంటే మీ ఇంట్లోనే కాదప్ప, దావత్ అయినా తిరగదు. మన ఆయన మా ఇంట్లో వండుకనే పోతారు అనగలరు. మాకు మీ ఇంట్లో కాదు, దావత్ అయినా తిరగదు. మరి పిల్లలు కూడా అంటే ఒక కుటుంబం మొత్తము, ఫ్యామిలీ మొత్తం కూడా తీసుకోవద్దు. ఇక లేదు అని అంటే ఈ పిల్లలకు బయట తిరగని చెప్పండి, మీరు మాత్రం తినగలరు. సరేనా? ఇప్పుడు మీరు ఈ కండిషన్కి ఓకే అంటే అయ్యగారు మీద రక్ష కడతారు. రక్ష కట్టిన తర్వాత ఏమవుతుందంటే స్వస్తివాతనం చేస్తాం. దాన్నే పుణ్యవాతనం అంటాం, శుద్ధివాతనం అంటాం, స్వస్తివాతనం 3 పేర్లు ఉంటాయి దానికి. ఇందాక మా అన్నగారు చెప్పారు వాస్తు అంటే ఏమిటి, వరుణ అంటే ఏంటని చెప్పారు. అయితే దాన్ని నేను కొద్దిగా పొడిగిస్తా.
దానిని కొద్దిగా పొడిగిస్తాయి. వాస్తు అంటే ఏంటంటే భూమి ఉంది కదా, భూమికి వాస్తు ఉంటుంది, అవునా? వాస్తు గాలి చూడలేం కదా, భూమి మాత్రమే చూస్తాం. వరుణ అంటే ఏంటి? ఏమది వరుణ అంటే? కరెక్ట్ 10 నిమిషాల ముందు మా అన్న చెప్పిండు వరుణ అంటే. ఏమది వరుణ అంటే? నీళ్లు. వానదేవుడు అంటాం కదా, వరుణదేవుడు వరదేవుడు అని. ఆ వరుణదేవుడు అంటే నీళ్లు అన్నమాట. ఈ యొక్క సృష్టి ముందుకు వెళ్ళాలి అని అంటే 2 సమతుల్యంగా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర మంచి పంట పండే భూమి ఉంది, సారవంతమైన భూమి ఉంది, కానీ నీళ్లు లేవు. ఏం చేసుకుంటాం ఆ భూమిని? ఏం చేసుకోలేదు. పుష్కలమైన జలాలు ఉన్నాయి, పుష్కలమైన జలాలు ఉన్నాయి, కానీ భూమి లేదు. ఏం చేసుకుంటాం? ఏమి చేసుకోలేము. అంటే సృష్టి ముందుకు నడవాలి అంటే ఖచ్చితంగా భూమి ఉండాలి, పృథివీ ఉండాలి, దాంతో పాటుగా జలము ఉండాలి. మరి జలం ఉండాలంటే ఏం కావాలి? వర్షం పడాలి, అవునా కాదు? వర్షం పడాలంటే ఏం కావాలి? చెట్లు కావాలి. చెట్లు కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? చెట్లు కావాలంటే చెట్లు పెట్టి పెంచాలి. మరి మనం ఏం చేస్తున్నాం? డెవలప్మెంట్ అని పనికి మన డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఏం చేస్తున్నామంటే ఉన్న అడవిని ధ్వంసం చేసి, ఉన్న చెట్లు కొట్టేసి, పిల్లలు రేసి బిల్డింగ్లు కడుతున్నాం, అవునా కాదు? ఉన్న చెట్లు మొత్తం కొట్టేసి పిల్లలు వేసుకొని బిల్డింగ్ కట్టుకొని ఆ బిల్డింగ్ ఏం చేస్తున్నాం? ఉబ్బరిస్తుందని చెప్పి మనం ఏసీ పెట్టుకుంటున్నాం. దాన్ని ఉన్నది మొత్తం విడిచిపెట్టుకొని తాత్కాలికమైన ఆనందానికి పొందుతున్నాం. చూడండి, మీరు ప్రకృతి నుంచి వచ్చే గాలి ఎంత చల్లగా ఉంటుంది, ఏసీలో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏసీలో అంత ఉండదు, కంఫర్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చేది వేరే ఉంటుంది. అదేంటంటే న్యాచురల్ అన్నమాట ఎయిర్. ఇది మనం ఆర్టిఫిషియల్ ఎయిర్ కాబట్టి ఈ ఏసీ వల్ల కూడా ఆరోగ్యకరమైంది. ఈ ఏసీ వల్ల కూడా మన శరీరం మొత్తం కూడా బద్ధకం అయిపోతుంది. అది ఎవరికి అర్థమవుతలేదు. ఏసీ వల్ల కూడా శరీరం మొత్తం బద్ధకం అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఉన్న చెట్లు కొట్టేస్తున్నాం. ఆ చెట్లు కొట్టేసి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం, ఇంకేదో కట్టుకుంటున్నాం, ఏదో చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నామంటే ఎండలు బాగా కొడుతున్నాయి. పెద్ద మనుషులు అంటారు, మా కాలంలో ఎండలు లేకుండా ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి అంటారు. ఎందుకున్న ఎండలు అంటే చెట్లు లేవు కాబట్టి ఎండలు ఎక్కువ. చెట్లు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అవకాశం ఉంటే ఏం చేస్తారంటే మీకు పొలాలు భూములు ఉన్నా ఏమున్నా కానీ చెట్లు పెట్టుకోండి. అక్కడ చెట్లు పెట్టుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది మనకు. ఇప్పుడు హైదరాబాద్ లో 90% పొల్యూషన్ అయిపోయింది. హైదరాబాద్ లో వచ్చే గాలి మనం పీల్చే గాలి 90% పొల్యూషన్. అది పొల్యూటెడ్ అయిన ఎయిర్ మాత్రమే. అందుకే హైదరాబాద్ అందరికి ఏమవుతుంది? లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది అందరికి. ఎందుకు వస్తుంది? గాలి కలుషితమైంది కాబట్టి లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? పైసలు బాగున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర మళ్ళీ ఊళ్ళలో వచ్చి భూములు కొనుక్కొని ఫామ్ హౌస్ అని కట్టుకుంటున్నారు. అడవిలే అది, కానీ స్టైల్ ఏంది? ఫామ్ హౌస్. ఎక్కడ పోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు ఫామ్ హౌస్. ఏం చేస్తున్నామంటే వీఆర్ ఎంజాయింగ్ ఫామ్ హౌస్. అంటే పదం అదే. వెనకటికి చెట్ల మధ్యనే ఇల్లు ఉంటుండే. ఇప్పుడు కొట్టేసినాం కాబట్టి అవన్నీ తీసేసి ఏం చేసిండు? లేనోడేమో అమ్ముకొని పోతా ఉంటే ఉన్నవాడు కొనుక్కొని అందులో చిన్న ఇల్లు కట్టుకొని తోట పెట్టుకొని ఫామ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్క్ అని పెట్టుకుంటున్నాం. అంటే ఇదంతా మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మనం ఎంత డెవలప్ అయినా తిరిగి మళ్ళీ ప్రకృతి కాడికే వస్తున్నాం మనం, అవునా కదా? ఎంత బిల్డింగ్ అంటే ఏం చేసినా తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం? ప్రకృతి కాడికే వచ్చి దాని దగ్గర తల ఉంచుతున్నాం. అంటే ప్రకృతి శాశ్వతమైనది. మనం ఉంటాం, పోతాం. నా భూమి నా ఇల్లు. ఇప్పుడు ఎందుకు మనమే ఉన్నాం ఇక్కడ? మేమే అంటాం ఈ గుడి మేము ప్రతిష్టాపన చేస్తామని మేమే చెప్తాం. ఈ గుడి మాది అంటాం, మీరు కూడా అంటాం, అందరం అంటాం ఈ గుడి మాది. చింత చెరువులో ఊరు గుడి అంటాం మీరు. కానీ ఊరు ఉంటుందా? ఇప్పుడు చింత చెరువు పిలుస్తున్నాం. ఇంతకుముందు ఏం పేరు ఉన్నది మనకేం తెలుసు? తెలియదు కదా. చెట్టు అంటాం, నా చెట్టు నా భూమి అంటాం. ఇప్పుడు ఉంటది పోతుంది. అందుకే మాకు మా సార్ చెప్తుండే, ఫిజిక్స్ సార్ చెప్తుండే మాకు 10th లో ఉన్నప్పుడు ఏమంటుందంటే, ఈ శరీరం ఏదైతే ఉందో శరీరం అనేది ఎవరిచ్చారు శరీరాన్ని? భగవంతుడు ఇచ్చిండు శరీరాన్ని, అవునా కాదు? భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని మనం అంతే భద్రంగా కప్పచెప్పాలంటుండే మా సార్ చెప్తుండే. కొట్లాడలాడి కింద వాడు దెబ్బలు తాకితే మా సార్ ఏమంటుండంటే, బండ మీద రష్గా పోతా ఉంటే ఈ శరీరం భగవంతుడు ఇచ్చినరా కాబట్టి శరీరాన్ని మనం మళ్ళీ భగవంతుడికి అక్కడే అప్పచెప్పాలి, ఏం డ్యామేజ్ చేయకుండా అప్పచెప్పాలని అంటే ఎంత పెద్ద అర్థం ఉందో ఊహించుకోండి మీరు. అందులో పరమార్థం గ్రహించండి మీరు. మాట చిన్నదే అది, కానీ అర్థం ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉందంటే సృష్టి భూమి మీదకి మన మీద కొన్ని రోజులు ఉండి బతికిపోనికి వచ్చినాం అంతే. మనం ఏమంటామంటే నాదే అని చెప్పి చెట్టు కొట్టేస్తాం, నాదే అని చెప్పి డీలింగ్ అవుతాం. ఉన్న చెరువు మొత్తం కబ్జా చేసిన నీళ్ళు పోతే తాగవాలని. ముత్యాలమ్మ పోచమ్మ తల్లి ప్రతిష్టలో మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటి ఏంటంటే, అయినంత మట్టుకు ప్రకృతిని పెంచండి.
ప్రకృతి అంటే చెట్లు. చెట్లు పెంచండి. చెట్లు పెంచుతా ఉంటే ఏమవుతుందంటే చాలా చల్లదనాన్ని ఇస్తుంది, అది నీడని ఇస్తుంది. కాబట్టి అయినంత మటుకు చెట్లు పెంచండి, ప్రకృతిని ప్రేమించండి. అలా ప్రేమిస్తేనే మనకు వర్షం పడుతుంది, నీళ్లు ఉంటాయి, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. వెనకడికి బోరు లేవు, బాయిలు ఉంటుండే, అలాగైతే నీళ్ళు తీసుకొని తాగుతుంటుంది. ఏ ఆరోగ్యాలు ఖరాబ్ కాలేవు. మరి ఇప్పుడు తాగని నీళ్ళు ఉన్నాయా? ఫిల్టర్ చేసుకొని ఉన్న నీళ్ళనే ఒక 5 లీటరు, ఒక 5 లీటర్ నుంచి 10 లీటర్ అనుకోండి. 10 లీటర్ నీళ్ళు ఫిల్టర్ కావాలంటే 20 లీటర్ నీళ్ళు వేస్ట్ అయిపోతుంది. 1-2 లీటర్లు వేస్ట్ అవుతుంది. నీకు 10 లీటర్ డబ్బా ఫిల్టర్ వాటర్ కావాలనుకుంటే, ప్యూరిఫై చేయాలంటే 10 లీటర్ ప్యూరిఫై కావాలంటే 20 లీటర్ నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. అందులోకించి 10 లీటర్లు వస్తాయి. అవన్నీ మంచిగా ఉంటాయా? ఏముంటాయి? ఉన్న కాపర్లు వాయే, అన్ని వాయే, ఇంకేముంటాయన్నా ఏముంటాయి. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఓషన్ వాటర్ అని చెప్పి తాగుతారు. హిమాలయం నుంచి డైరెక్ట్ గా వస్తాయి. ఆ నీళ్లు పారుతా ఉంటే అక్కడే పట్టుకొచ్చి ఇస్తారు. ఆ నీళ్ళు ఫిల్టర్ ఏం చేయరు, జస్ట్ దుమ్ము రాకుండా జాలి పట్టిస్తారు. ఆ నీళ్ళు మాత్రమే తాగుతారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ తాగుతాడు, విరాట్ కోహ్లీ కానీ ధోని కానీ వీళ్ళు తాగుతారు. వీళ్ళు తాగే నీళ్ళు అవే అందుకని వాళ్ళు 60 ఏళ్ళు ఉండగా చూస్తే 30 ఏళ్ళ కొడతారు. ఎందుకు కొడతారంటే వాళ్ళు తీసుకునే నీళ్ళు డైరెక్ట్ గా తీసుకుంటారు. వాళ్ళ లెక్క ఫిల్టర్ వాడతలేరు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తాము? ఫిల్టర్ వాడతాం. చిన్న ఎగ్జాంపుల్ మనం పోయి స్టార్ట్ చేస్తాం. ఉన్నవాడు టాన్ జీన్స్ అని చినిగిపోయిన పాయింట్ వేసుకుంటాడు, అవునా కాదు? టాన్ జీన్స్ అని చినిగిపోయిన పాయింట్ వేసుకుంటాడు. తర్వాత స్లీవ్లెస్ అని చెప్పేసి ఆడవాళ్ళు స్లీవ్లెస్ అని చెప్పేసి పైన టాప్ వేసుకుంటారు. ఇక్కడ ఏముండదు, ఇక్కడ వరకు ఉండదు క్లాత్, అవునా కాదా? ఆ ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకడైన అంబానీ ఉన్నాడు కదా. అంబానీ కొడుకు ఎప్పుడైనా టాన్ జీన్స్ వేసుకున్నాడా? అంబానీ కొడుకు ఎప్పుడైనా టాన్ జీన్స్ అని స్టైల్ వాడాడా? సోకులు వాడాడా? చెప్పండి, పడ్డాడా? పర్లేదు కదా. అంటే ఇందులోనే మనకు తెలిసిపోతుంది ఏంటంటే వాడి దగ్గర అంత డబ్బు ఉన్న ప్రపంచంలో ఒక అధిక ధనవంతుడైన అంబానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే సూటు బూట్ వేసుకొని మంచి బట్టలు వేసుకొని ఉంటున్నాం. మనం మాత్రం ఏం చేస్తున్నామంటే గట్టిగా కూర్చొని తింటే అరిగిపోయే కొండ మన దగ్గర ఉంది, 100 ఏళ్ళు కూర్చొని తింటే అరిగిపోయే కొండ ఆయన దగ్గర ఉంది. కానీ ఆయన ఎలా ఉంటుండంటే డౌన్ టు వర్క్ చేస్తుంటున్నాడు. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండగానే టైం ఉంటాడు. మనం ఏం చేస్తున్నామంటే ₹1,00,000 రాగానే టాన్ జీన్స్, ఐఫోన్, బ్రాస్లెట్, రింగ్, కూలింగ్ గ్లాస్ ఇవన్నీ పెట్టుకుంటున్నాం మనం. అంటే మనం చూపించుకుంటున్నాం. అందుకే పెద్దలు ఒక సామెత చెప్తారు, అన్ని ఉన్న ఇస్తారా కనిగి మనకి ఉంటుంది, ఏమైనా ఇస్తారా ఎగిరెగిరి పట్టదు. కాబట్టి మనం కూడా ఏంటంటే మీ పిల్లలకు చెప్పండి, స్టైల్ మనకొద్దు, సాంప్రదాయంగా ఉండాలి. అది మీ పిల్లలకు నీటవుతుంది మనకి. ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో చెట్లు కొట్టుకుంటా పోతే ఎండ ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా డిగ్రీస్ పెరుగుతూ ఉంటుంది. గుల్బర్గాలో ఉన్న రోజు 40 డిగ్రీలు ఉంది ఎండ. మన దగ్గర నేను చూడలే కానీ గుల్బర్గా 40 డిగ్రీస్ ఉంది. అది ఎంత వేడుకో ఊహించుకోండి. కాబట్టి మన దగ్గర కూడా ఇంకా ఎండ రావద్దు అనుకుంటే చెట్లు పెంచాలి ఖచ్చితంగా. ఎండ రావాలంటే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు స్వస్తి వాస్తున్న పూజ జరుగుతుంది. నమస్కారం చేసుకొని కూర్చున్నాండి. ఓం దత్తాయామి బ్రహ్మణ వందనాయ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలచంద్రబలందదేవ మావిత్రభ్యో నమః ఆచార్యేభ్యో నమః దేవదేవతాభ్యో నమః ఆజన్య ప్రాణానాయన్య భక్ష్యసుధః భవిష్యాదేవకామం కీర్త్య అస్యాముగ్రే ముత్యాలంబోధం నల్లి ప్రతిష్టాకరణ కర్తం అదో బుద్ధి వర్ధుదేవధార సిద్ధిప్రామే పరమేశ్వర ప్రేక్షణే వ్రత నియమ స్వాధ్యాయ మగవాళ్ళు కూర్చొని కట్టుకోండి, ఆడవాళ్ళు 25 కట్టుకోండి. ఓం శాంతిరస్తు రస్తు నమస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు శివంగరమస్తు సమృద్ధిరస్తు సమృద్ధిరస్తు
प्रतिष्ठकर्मणा पुण्यो पुण्याः भवन्तो भवन्तो ओम स्वस्ति अदो भागवत ज्ञान मार्गेंद्र प्रदोदर भागधन मार्गेंद्र नमः जैन नमः जन पवित्र पवित्र वास्ता अंगदार भाग्य जन पदे जादा पंचगाद प्रार्थनो राजा समस्त लाभ क्षेत्रवाला देश सर्वं कंठगम्य प्रार्थना करिष्ये ओम सदरुवरेण्यं भर्गो देवस्य धीमहि पूर्वे दुशांत नामना पात्रे गोमूत्रं निक्षिपे ओम वृणमावाहयामि स्थापयामि पूजयामि దగ్గరికి వచ్చి నిలబడితే ఆవు గ్రహిస్తుందంట. ఏమనంటే ఈ మనిషి దగ్గర ఈ విటమిన్ తక్కువ ఉంది అని ఆవు గ్రహిస్తుందంట. అందుకే పెద్దలు ఏం చేసేవాళ్ళంటే పూర్వకాలంలో అమ్మ వినాల లేకపోతే పనిచేస్తామని రెడీగా చెప్తున్నారు. వినాల ఎందుకంటే నాకు మా గురువు గారు నాకు మాట తీసుకున్న దగ్గర నేను చెప్పే మాట బుధా పోతే మాట్లాడకని చెప్పి నేను దగ్గర మైపెట్టి వెళ్ళిపోతాను. ఇంటామంటే చెప్తా లేకపోతే చెప్పా ఉన్న మాట చెప్తున్నాను. ఎందుకంటే మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఖచ్చితంగా రోజుకు ఒకసారి వారంకి ఒకసారి గోమూత్రం తాగేవాళ్ళు. అంటే మొత్తం ఏమవుతున్నాయి షెడ్డుకు పోతున్నాయి. హాస్పిటల్లోకి లక్షలు పెడతాం కానీ 1 లక్ష రూపాయలు పెట్టి ఆవును తీసుకొచ్చి నెలకు 5,000 జీతం ఇచ్చి ఒక జీతగానే పెట్టుకొని ఆవును మేపించుకొని మనం తాగినామంటే ప్రతిరోజు మన ఆరోగ్యం కోసం మళ్ళీ హాస్పిటల్ మనకు లేదు. పచ్చి మాట ఇది. కావాలంటే మీరు వాళ్ళ నుండి టెస్ట్ చేసుకోండి. ఓపెన్ గా చెప్తారు. ఓపెన్ ఛానల్ 1 లక్ష రూపాయలు పెట్టి ఆవును తీసుకొచ్చుకొని ఆ ఆవు ఇంటి గడ్డి కాకుండా ఒక జీతగానే పెట్టుకోండి. గడ్డి మొత్తం నేర్పించుకొని తీసుకొచ్చి కట్టేయండి. ప్రతిరోజు మీరు అవి ఆవు పాలు తాగండి, అదే ఆవు పెరుగు తినండి, ప్రతిరోజు గోమూత్రం తాగండి పొద్దున. అప్పుడు చూడండి మీ ఆరోగ్యం ఎట్లా ఉందో చూడండి. బూస్ట్ బార్మిటా హార్లిక్స్ అని తాగినోడి కంటే కూడా ఆవుమూత్రం తాగిన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ యొక్క గోవులో అంత శక్తి ఉంది. అందుకే మనం ఏమంటామంటే గోమాత అని అంటాం. దేనికి కూడా మనము పూజించము. మనం పూజించేది 2 చాలా మంది పూజించేది ఆవును మాత్రమే. గోమాత ఇంటి యొక్క ఆడబిడ్డ ఆవును పూజిస్తాము. తర్వాత వచ్చేసి కుక్కను పూజిస్తాం. కుక్కను కూడా మొక్కుతారు చాలా మంది. ఎందుకు అంటే మల్లన్న దేవుడు అని చెప్పేసి, తర్వాత భైరవ స్వామి అని చెప్పేసి కుక్కలకు కూడా మొక్కుతాం. అంటే ఒక జంతువుని కూడా ప్రేమించే సాంప్రదాయం మన సనాతన ధర్మంలో మాత్రం మందికి ఎక్కడ లేదు. ఒక జంతువును కూడా మనిషిలాగా ప్రేమించే యొక్క ధర్మం, మంచితనం అనేది కేవలం మన సనాతన ధర్మం మన భారతదేశంలో మాత్రమే ఉంది.
వేరే దేశాల్లో ఎక్కడ కూడా లేదు. ఏ దేశం పోయినా కానీ అదే కుక్కను చంపుకొని తింటారు, అదే మనం పుట్టలో పాలు పోసి నాగరికంలో పోయించే అదే పాములు పోసుకొని తింటారు. కానీ మన దేశంలో మాత్రమే ప్రతి జీవిని గౌరవించే సాంప్రదాయం అనేది మన భారతదేశంలో మాత్రమే ఉంది. కానీ మన దరిద్రం ఏంటంటే మన దేశంలోనికి మనం ఇష్టపడదు. మన దరిద్రం ఏంటంటే మన దేశంలో పని చేసుకోవడం మనకు సిగ్గు అవుతుంది. యుఎస్ పోయి హోటల్లో చుప్పులు అడుగుతారు, కానీ ఈడ ఉండి కడగమంటే నేను కడగా అంటాడు. ఈడ ఉండి చేయరా అదే పని అంటే నేను చెయ్యా అంటాడు. ఎందుకు 10 మంది చూస్తారు కాబట్టి. కానీ అదే యుఎస్ లో చిప్పులు అడుగుతారు, లాస్ట్ కోసం అదే బార్లో పని చేస్తాడు, అదే మందు పోస్తాడు, అదే చిప్పులు అడుగుతాడు. ఏమన్నంటే నా కొడుకు యుఎస్ లో ఉన్నాడు, అడవై తీసేది ఏమన్నా ఉల్టా ఈడికించి నెలకు ₹1,00,000 పంపించాలి. మళ్ళీ వాళ్ళ తండ్రి భూమా ముక్కట పంపించాలి. నా ఫ్రెండ్స్ లో చాలా మంది వేరు, నా ఫ్రెండ్స్ లో కానీ నా సర్కిల్లో కానీ చాలా మంది వేరు. ఏం చేస్తున్నారంటే పొద్దున మొత్తం డ్యూటీకి పోతున్నా, రాత్రి బాగా పని చేస్తున్నారు. అద్దెకర మా ఫ్రెండ్ కూడా అద్దెకర భూమి పోయిండు, అద్దెకర భూమి యూకే పోయిండు. అది ఎట్లా ఉందంటే ఏం చేస్తున్నారు అంటే అరే మొత్తం ఒళ్ళునొప్పులు వస్తున్నాయి రా అన్నాడు. ఎందుకు రానంటే ఏడమామ పొద్దుననేమో కాలేజీకి పోతున్నా, రాత్రి బార్లో పని చేస్తున్నా మామ 2 గంటలు ఏమంటున్నా అని. ఆ 2 గంటల వాడు కూడా యూకే పోయిన వారంలో అని ఇక్కడ వండుకోలేవా 2 గంటలు, యూకే పోవాలి 2 గంటల కోసం. యూకే ఎందుకు 2 గంటల కోసం అంటే లేదు మామ డిగ్రీ వచ్చినాక కొంచెం జాబ్ వస్తుంది అంటే. నువ్వు జాబ్ చేసిన తర్వాత విషయం, కానీ ఇక్కడ ఉంటే టైంకి అమ్మ వండి పెడుతుంది, దోస్తారు ఉంటుంది, తిరుగుతావు, అన్నీ చేస్తావు, మంచిగా తిండి ఉంటుంది, మంచి నిధులు ఉంటుంది. ఉన్న భూమి అంతే ఉంటుండే, 30 లక్షల భూమి అంతే ఉంటుండే. ఇక్కడ 30 లక్షల భూమి వాయే, అలా నేను నిద్ర వాయే, ఇంటికి దూరం ఉంటుంది, ఆడవారి యువని ముఖం తెలియదు, ఏమీ తెలియదు. ఈడ ఇంటికాడ తల్లిదండ్రులకు టెన్షన్ ఏంది, నా కొడుకు తిన్నాడా తినలేడా, ఏమైంది, కొట్లాడుతున్నాడా, ఎవడేం చేస్తున్నా వాళ్ళకి తల్లిదండ్రులకు టెన్షన్. అంటే అదే పని వాడి చేసినా గదే జీతం వస్తుంది, గదే డబ్బు ఉంటుంది. కాకపోతే ఒక ₹10 ఎక్కువ ఉంటుంది అంతే, అంతకుమించి ఏముండదు. అక్కడ డాలర్ ఇక్కడ కన్వర్ట్ అయితే ₹60, ఇక్కడ రూపాయి, అక్కడ తక్కువ రూపాయలు అంతే. ఆడ 2 రోజులు కష్టపడితే 3 రోజులు కష్టపడి సరిపోదు, అంతకుమించి పెద్ద ఏముండదు. కానీ మన దరిద్రం ఏంటంటే మన దేశం మనకు నచ్చదు, మన దేశం మనకు నచ్చదు. అంటే ఇప్పుడు నాకు నేను నచ్చుతానే కదా, నేను 10 మందికి నచ్చేది. ఇప్పుడు నాకు నా మీద నాకే విరక్తి పుడుతుంది, అప్పుడు నేను మీకు ఎందుకు నచ్చను కదా. మరి మన దేశాన్ని మనమే వద్దనుకుంటే మన దేశాన్ని ఇంకోటి కావాలని ఇక్కడ చెప్పండి, ఎవరు కావాలన్నారు. కాబట్టి మన దేశాన్ని ముందు మనం ప్రేమించడం నేర్చుకోవాలి. మీరందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, నా కొడుకు యూకే పోయి సంపాదిస్తే చెప్పుకోనికే ఉంటుంది. యూకే వేయండు, యుఎస్ వేయండు, ఫారెన్ వేయండు, దుబాయ్ వేయండు, చెప్పుకోనికే మంచిగా ఉంటుంది, ఆడికి పోయినాక ఏముండదు. కాబట్టి దయచేసి మీ పిల్లలను పంపించొద్దని నేను చెప్పను, అది మీ ఇష్టం. అది కానీ పంపించినా కానీ మన ధర్మం మన సాంప్రదాయం నేర్పించి పంపివ్వండి. నువ్వు ఎక్కడికి పోయినా మళ్ళీ నువ్వు నీ ఇంటికి రావాలి. అందుకే ఎక్కడికి పాట ఉంటుంది సినిమాలో, గోరెంక గూటికి చేరిందే చిలక. గోరెంక అంటే ఏంది, గోరెంక ఎట్టి తిరిగినా కానీ రాత్రి కాగానే సాయంకాలం కాగానే దాని గుడికి అది పోతుంది. ఇది కూడా అంతే, మనం ఏ ఊరికైనా మళ్ళీ మన ఊరికి వస్తాం. ఏడ సెట్ అయినా ఏ ఊరు వాళ్ళం అంటే మనం అంటే ఊరంటే కేవలం ఏదో ఊరని కాదు, మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క ఐడెంటిటీ. ఇప్పుడు నేను జూపెట్లా ఉంటా, ఏడుంటామంటే జూపెట్ అని చెప్తాను, మీ ఊరు ఏదంటే మేడుకుందా అని చెప్తాను. అంటే నా ఐడెంటిటీ మా ఊరు కాబట్టి నేను అక్కడ ఉందని చెప్తాను. ఏ ఊరు అంటే ఆ ఊరే అని చెప్తాను. కాబట్టి మన ఐడెంటిటీ మన విలేజెస్, ఊరు మన ఐడెంటిటీ. ఊరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశాలు బాగుంటేనే ప్రపంచం మొత్తం బాగుంటుంది. కాబట్టి మీ పిల్లలకు చెప్పండి, ఇది మన ఊరు, ఊరు విడిచిపెట్టి పోయి యాన్న ఉంటే కాదు, నువ్వు యాడిపోయినా తిరిగి మళ్ళీ ఊరికి రావాలని చెప్పండి. సాంప్రదాయాన్ని మీ పిల్లలకు నేర్పండి. ఇప్పటి వరకు వచ్చేసి అందరు రక్ష కట్టుకున్నారా? ఆడవాళ్ళు ఎడమ చేతికి, మగవాళ్ళు కుడి చేతికి కట్టుకున్నారు కదా. మరి ఆడవాళ్ళు ఎడమ చేతికి ఎందుకు కట్టుకోవాలి? ఎందుకు కట్టుకోవాలి ఆడవాళ్ళు ఎడమ చేతికి? తెలియదా? పూజలు ఎప్పుడు చేయలేరా మీరు? అడగలేరు. అది అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు, అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. కానీ మేము అడగకపోతే మీకు అన్ని చెప్తున్నాం. ఎందుకు అంటే దీనికి ఉదాహరణ శివుడు అన్నమాట. శివుడు అర్ధనారీశ్వరుడు అంటాం, అంటే సగభాగం పార్వతి, సగభాగం శివుడు. శివుడు యొక్క కుడిచే బంధుకేమో శివుని అవతారం ఉంటుంది, ఎడమచే బంధుకు అమ్మవారు ఉంటుంది. ఒకే మనిషి 2 చేతుల కంకణం కట్టుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒకే మనిషి 2 చేతుల కంకణం కట్టుకోలేదు. శివునికి కంకణం కట్టాలంటే, మొగనికి కట్టాలంటే శివుని కుడి చేతికి కట్టాను. మరి అమ్మవారికి కట్టాలంటే ఏ చేతికి కట్టాలి? శివునికి ఎడమ చేయి లేదు కదా, ఎడమ చేయి అమ్మవారు ఉంది కదా, అమ్మవారికి కట్టాలి. అందుకే శ్రీరామ్ వామాస్తే అంటే ఆడవాళ్ళు ఎడమ చేయికే కట్టుకోవాలి. అంటే ఏమవుతుందంటే రక్షణ అనేది మనకు కుదరకుండా కుదరదు.
ఇప్పుడు మనం ఇట్లా పోతున్నారు, ఈ పక్కనికి రక్షణ ఉంది, ఈ పక్క లేదు. అప్పుడు ఈ పక్కన చూడొచ్చు కొట్టిపోతే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. పురుషుడికి స్త్రీకి భార్య భర్తలకు ఎందుకు కడతాం ఎడమకుడి అంటే, పురుషుడి కనుక కుడిచే రక్ష అనేది ఎంత డిగ్రీ 180 degrees కవర్ చేస్తారు. మీకు 180 degrees కవర్ చేస్తుంది. ఆడవాళ్ళకి కట్టిన ఎడవ చే రక్ష మీకు ఇంకో 180 కవర్ చేస్తుంది. మొత్తం కలుపుకుంటే 360 degrees ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ రక్షణ కోసమే ఆడవాళ్ళకి ఎడవ చేతి, కుడి వాళ్ళకు మగవాళ్ళకేమో కుడి చేతి కట్టడం జరుగుతుంది. అర్థమైనప్పుడు నన్ను చెప్పండి. सब लोग थोड़ा मत आगे मत में गट्टी कोटाले अंबे भवानी माता की ముత్యాలమ్మ పోచమ్మ మాతాకి. ఇప్పటి వరకు ఇక్కడ మనం పూజ చేసుకున్నాము. ఇప్పుడు యాగశాల ప్రవేశం ఉంటుంది. 4 ద్వారాల దగ్గర గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి లోపలికి ప్రవేశం ఉంటుంది. కాబట్టి అందరూ లేవండి. భార్య భర్త నువ్వు యాడికి రావాలి. అమ్మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ. మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ. అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ. అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ. కైలాసవాసుడు నిన్ను పంపిస్తే పోషమ్మ కైలాసమే ఇడిసి కదిలితివమ్మా పోషమ్మ. ఊరును కాపాడ ఊరిలో నీవు పోషమ్మ పోషమ్మగా వెలసినవమ్మా పోషమ్మ. గాలి గత్తర ఊరు చేరనివ్వకుండా గద్దరిస్తూ నీవు అడ్డు నిలిచావు. అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ. అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ. పంటసేళ్లను కాపాడ నీవు పోషమ్మ ఆరేటి నీరుకు అడ్డుగా నిలిచి పోషమ్మ నీ దివ్యాస్తంతో కట్టను వేచి పోషమ్మ సమ్మవై వెలసినవమ్మా పోషమ్మ. రైతుల పాలిట కల్పవృక్షమై కష్టాలను కడదీర్చినవమ్మా. అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ. అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ. నియమాలతో నిన్ను గొలువంగా పోషమ్మ ఐశ్వర్యాలనిస్తున్నవమ్మా పోషమ్మ నిన్ను కట్టాలెట్టి నిన్ను వేడంగా పోషమ్మ దండగా నీ ఉండేవమ్మా పోషమ్మ. ఎంత గొప్ప మనసు నీది మాయమ్మా నీ సాటి దైవం కానరదమ్మా.
అవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ కరుణ లేకుంటే బ్రతికే బరువవు పోషమ్మ చలువ లేకుంటే ఊరే తెరువవు పోషమ్మ కంటే ఈశుని ముద్దుల బిడ్డ పోషమ్మ దిక్కులేటి నల్ల ఓషమ్మ పోషమ్మ నిన్ను నమ్ముకున్న భక్తులమమ్మ కంటికి రెప్పోరే కాపాడవమ్మా అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ హరి బంధువై ఎవరి అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ మమ్మ మాయమ్మ నల్ల ఓషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ కలకత్తా కాలమ్మ బొంబాయి మహాలక్ష్మమ్మ కాటిల ఉట్టిన కర్ర ఓసమ్మ కవరమొచ్చుట వాళ్ళ వట్టి కళ్ళ మీది పొరాలు తీసి నెత్తురు డొప్పల నోట వట్టి పాలవాయి గుడము పిల్ల పాపల చల్లగా కాపాడమ్మా ఓ పోసమ్మ తల్లి ఏయ్! అరె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 ! నల్ల నల్ల పోషమ్మవే ఓయమ్మ శ్రీ నల్ల పోషమ్మవే మాయమ్మ ఆ పాలవై గుణమందున పోషమ్మ చక్కనైన తల్లివే మాయమ్మ కాటిలోన పుట్టినావు పోషమ్మ కల్యోగమేలినావు మాయమ్మ నల్ల నల్ల పోషమ్మవే ఓయమ్మ శ్రీ నల్ల పోషమ్మవే మాయమ్మ ఊరు ఊరు లోపల పోషమ్మ ఊర పోషమ్మవే మాయమ్మ ఆషాఢ మాసము పోషమ్మ అందమైన బోనమే మాయమ్మ శ్రవణ మాసమందున పోషమ్మ చల్లనైన తల్లివే మాయమ్మ ఎండి దువ్వెన పట్టినాది పోషమ్మ వేచిప్పు తీసినాది మాయమ్మ అరెరెరెరెరెరెరెరె! నల్ల నల్ల పోషమ్మవే ఓయమ్మ శ్రీ నల్ల పోషమ్మవే మాయమ్మ తెల్లచిర చలి కొంకునే పోషమ్మ మలలోడి పోసినావు మాయమ్మ ఏయ్ ఏయ్ గల్ల బోనమే పోషమ్మ ఎంత శివ సత్తులే మాయమ్మ అడిగిన వారికి పోషమ్మ ఆడబిడ్డలిచ్చినావు మాయమ్మ కటము గుండాలు నీకు పోషమ్మ గావు పిల్లాలు నీకు మాయమ్మ అరెరెరెరెరెరెరెరె! నల్ల నల్ల పోషమ్మవే ఓయమ్మ శ్రీ నల్ల పోషమ్మవే మాయమ్మ ఈరగోల వట్టెనే పోషమ్మ పోతరాజులాటలే మాయమ్మ రైక మీది ముత్యాల పోషమ్మ రంగైన తల్లివే మాయమ్మ సూర్యుణ్ణి వట్టినావు పోషమ్మ సుక్కబొట్టు పెట్టినావు మాయమ్మ దాసుబాముల వట్టినావు పోషమ్మ తలకిరీటం పెట్టినావు మాయమ్మ అరెరెరెరెరెరెరెరె! నల్ల నల్ల పోషమ్మవే ఓయమ్మ శ్రీ నల్ల పోషమ్మవే మాయమ్మ
నల్ల తరుములే మాయమ్మ అరె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 , నల్ల నల్ల పోషమ్మవే ఓయమ్మ శ్రీ నల్ల పోషమ్మవే మాయమ్మ. అఖిలా పుట్టింది నల్లా పోచమ్మో అరుదైన తల్లి నల్లా పోచమ్మ కన్నుల పోయింపైన నల్లా పోచమ్మో కాపాడే తల్లి నల్లా పోచమ్మ అఖిలా పుట్టింది నల్లా పోచమ్మో అరుదైన తల్లి నల్లా పోచమ్మ కన్నుల పోయింపైన నల్లా పోచమ్మో కాపాడే తల్లి నల్లా పోచమ్మ జవహారు నగరు నల్లా పోచమ్మ తల్లి జగమేలే తల్లి నల్లా పోచమ్మ తల్లి అఖిలా పుట్టింది నల్లా పోచమ్మో అరుదైన తల్లి నల్లా పోచమ్మ కన్నుల పోయింపైన నల్లా పోచమ్మో కాపాడే తల్లి నల్లా పోచమ్మ ఘనమైన తొట్టలే దీసే జవహరు నగరు మండదాసన్న జవహర్ నగరు మండదాసన్న ఎదలోనే నిన్ను నిలుపుకున్న జవహరు నగరు మండ సత్తన్న జవహర్ నగరు మండ సత్తన్న నీదేనే చూపించు గౌతమ్మన్నాపై నిత్యం నిన్ను గొలిచేను గౌతమ్మన్నానే ఏటేటా బోనం తీసే జస్వంటింగ్ కన్నా నల్లా పోచమ్మకు ప్రియ భక్తుడమ్మ జవహారు నగరు నల్లా పోచమ్మ తల్లి జగమేలే తల్లి నల్లా పోచమ్మ తల్లి అఖిలా పుట్టింది నల్లా పోచమ్మో అరుదైన తల్లి నల్లా పోచమ్మ కన్నుల పోయింపైన నల్లా పోచమ్మో కాపాడే తల్లి నల్లా పోచమ్మ శివసత్తుల సిగాలే జోడు జవహారు నగరు బస్తీలోన జవహారు నగరు బస్తీలోన శివసత్తుల సిగాలే జోడు జవహారు నగరు బస్తీలోన జవహారు నగరు బస్తీలోన కరుణించి కాపాడు జవహారు నగర్నే నిన్ను నమ్మిన భక్తులనే సెల్లంగా చూడమ్మ జవహారు నగర్లో కొలువైన పోచమ్మ నిష్ఠా నియమాలతో టింకు పూజలమ్మ జవహారు నగరు నల్లా పోచమ్మ తల్లి జగమేలే తల్లి నల్లా పోచమ్మ తల్లి అఖిలా పుట్టింది నల్లా పోచమ్మో అరుదైన తల్లి నల్లా పోచమ్మ కన్నుల పోయింపైన నల్లా పోచమ్మో కాపాడే తల్లి నల్లా పోచమ్మ మాండవారి ముద్దు బిడ్డ జవహరు నగరు జస్వంటింకు జవహర్ నగరు జస్వంటింకు ఏటేటా బోనము దీసే జవహరు నగరు జస్వంటింకు జవహర్ నగరు జస్వంటింకు కనువిందుగా నీ పండుగ చేస్తున్నారమ్మ జస్వంతు టింకును దీపించగరామ్మ భక్తి శ్రద్ధలతోని నిన్ను కొలిచేనమ్మ నీ దివ్య దర్శనమే టింకుకు చూపమ్మ జవహారు నగరు నల్లా పోచమ్మ తల్లి జగమేలే తల్లి నల్లా పోచమ్మ తల్లి అఖిలా పుట్టింది నల్లా పోచమ్మో అరుదైన తల్లి నల్లా పోచమ్మ కన్నుల పోయింపైన నల్లా పోచమ్మో కాపాడే తల్లి నల్లా పోచమ్మ అఖిలా పుట్టింది నల్లా పోచమ్మో అరుదైన తల్లి నల్లా పోచమ్మ కన్నుల పోయింపైన నల్లా పోచమ్మో కాపాడే తల్లి నల్లా పోచమ్మ జవహారు నగరు నల్లా పోచమ్మ తల్లి జగమేలే తల్లి నల్లా పోచమ్మ తల్లి అఖిలా పుట్టింది నల్లా పోచమ్మో అరుదైన తల్లి నల్లా పోచమ్మ కన్నుల పోయింపైన నల్లా పోచమ్మో కాపాడే తల్లి
గంటల్లో ఘనముగ పూజలు నీకే నల్లా పోషమ్మ ఇంటింటి మొక్కులు ఎలకోటి కొలుపులు నీకే మాయమ్మ గన 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 గంటల్లో ఘనముగ పూజలు నీకే నల్లా పోషమ్మ పోషమ్మ ఇంటింటి మొక్కులు ఎలకోటి కొలుపులు నీకే మాయమ్మ అమ్మ నల్ల పోషమ్మ దండిగా నిన్ను కొలిచేము నిన్ను మనసుతోని మమ్ముగా పాడమ్మా తల్లే గన గంటల్లో ఘనముగ పూజలు నీకే నల్లా పోషమ్మ ఇంటింటి మొక్కులు ఎలకోటి కొలుపులు నీకే మాయమ్మ పోషమ్మ జగద్గురువులు పంచాచారాలు అంటే వాళ్ళు కేవలం మన యొక్క వీరశైవులు మాత్రమే చేస్తారు. ఈ యొక్క ప్రతిష్టా మొత్తం కూడా వీరశైవ ఆగమోక్త ప్రకారంగా నడుస్తుంది కాబట్టి, అంటే 5 ఆగమాలు ఉంటాయి. 5 ఆగమాలలో మనం చేసేది ఇప్పుడు ఏంటంటే వీరశైవ ఆగమ ప్రకారం చేస్తున్నాం కాబట్టి, వీరశైవ ఆగమం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ 5 మందిని పూజించుకుంటేనే ఆ ఆగమానికి కలగడానికి, మంత్రం చెప్పడానికి, భక్తి పాటలు పాడడానికి. చెవులు ఇచ్చింది భగవంతుడి యొక్క నామస్మరణ ఎక్కడ జరిగినా, 4 మంచి మనలు ఎక్కడైనా అంటే వినడానికి. కళ్ళు ఇచ్చింది ఎందుకంటే భగవంతుడిని చూడడానికి మాత్రమే కళ్ళు ఇచ్చారు. మనం ఇవి తప్ప మిగతాయన్ని పనికి మన పనులు అన్నీ చేస్తాం. కాబట్టి స్వాహ అని చెప్పినప్పుడు వినాలి, ఒక్కసారిగా చూడాలి, మధ్య చెప్పడానికి అవకాశం లేదు. ఈ 3 వేళ్లతోనే మాత్రమే స్వాహ అని చెప్పినప్పుడు హోమం పొడిని కొద్దిగా తీసుకొని హోమం లోపల వేయాలి. ఎలా కొద్దిగా అంటే చిన్న పిల్లవారికి ఎలాగైతే మనం గోరుముద్ద తినిపిస్తామో కొద్దిగా, అదే విధంగా ఈ 3 వేళ్లకు ఎంత వస్తే కనుక కొద్దిగా తీసుకొని ఆ ద్రవ్యాన్ని హోమంలో వేస్తా ఉండాలి. స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయాలి. కాబట్టి ఎలా ఉంటుందంటే శాస్త్రం ఏమంటుందంటే, భర్త చేసిన పాపం మొత్తం భర్త అనుభవిస్తాడంట. భర్త చేసిన పాపం ఎవరు అనుభవిస్తారు? చెప్పాలి గట్టిగా. భర్త చేసిన నైరుత్యాదేశాన్యాంతో సందరంద్రాయ స్వాహా ఇప్పుడు వేస్తా ఉండండి. ఓం సాధన కుస్వా ఓం శ్రీం
బొట్ల కుండల్లా నిండు బోనాలతోని దండిగా నిన్ను కొలిచేమమ్మా పోషమ్మ మనసారా వేడేమమ్మా పోషమ్మ మనసారా వేడేమమ్మా అరే అరే గల్లు గల్లు గజ్జగట్టి కంతేస్తూ నీ ముందు చోరుగా ఎగిరేమమ్మా మనసారా నీ ముందు వాడేమమ్మా మనసారా నీ ముందు వాడేమమ్మా తల్లే ఊరంతా గదిలి వచ్చి జోరైన పండుగ జరిపేము నీకమ్మా కాపాడే తల్లి నీవేనంటూ ఉత్సవాలే జరిపేమమ్మా పోషమ్మ గంటల్లో గణముల పూజలు నీకే నల్లా పోషమ్మ ఆహా ఇంటింటి మొక్కులు ఎలకోటి పూజలు నీకే మాయమ్మ తల్లి పోషమ్మ ఇరగోలలు పట్టుకొని శివసత్తులంతా ఈ రంగమాడేరమ్మా పోషమ్మ చిత్రంగా ఊగేరమ్మా పోషమ్మ చిత్రంగా ఊగేరమ్మా కళ్ళు శాఖలు పెట్టి కనుములు కట్నాలు ఇచ్చి భక్తితోని మొక్కేరమ్మా పోషమ్మ దండిగా నిన్ను వేడేరమ్మా పోషమ్మ దండిగా నిన్ను వేడేరమ్మా పోషమ్మ కొండంత పూజ జరిపి చిన్న పెద్దలంతా గోచిందేసి ఆడేరమ్మో నీ నిండు దీవెనలు అందించమంటూ ఆర్తితోని వేడేరమ్మో గంటల్లో గణముల పూజలు నీకే నల్లా పోషమ్మ ఇంటింటి మొక్కులు ఎలకోటి కొలుపులు నీకే మాయమ్మ పోషమ్మ తల్లి పిల్ల పాపలతోని నిన్ను దర్శించుటకు పల్లె పల్లె కదిలిందమ్మా పోషమ్మ ఇల్లు ఇల్లు కదిలిందమ్మా పోషమ్మ ఇల్లు ఇల్లు కదిలిందమ్మా ఏ రోగాలు రాకుండా గాలి ధూళి తగలకుండా కాపాడు మాయమ్మ మమ్ముల కాపాడు పోషమ్మ మమ్ముల కాపాడు పోషమ్మ కోరినట్టి కోర్కెలన్నీ తీర్చినాము నీకు మానల్ల పోషమ్మ నిన్నంటే సంబరాలు దండిగా నీకు జరిపినాము సల్లంగా
త్రిశూలధారివమ్మ వన్నియలే ఆది పరాశక్తివమ్మ వెనుక వెనుక సందున వేగల్ల మాత బాబడి సందున పైగల్ల మాత రైక మీద ముఖ్యాలడంగైన పోషమ్మమ్మ నల్లవోషమ్మ అవతార రూపినమ్మ పోషమ్మ అందరి బంధువేనమ్మ
పోషమ్మ తల్లి గవ్వల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి గల్లు 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 గజ్జల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి గవ్వల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి ధన 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 డప్పుల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి జమిడిగ మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి ధన 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 డప్పుల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి జమిడిక మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి ఏటేటా తల్లి నీకు ఎనలేని కొలుకులమ్మ గల్లు గల్లు అరెరెరెర గల్లు 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 గజ్జల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి గవ్వల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి గల్లు 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 గజ్జల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి గవ్వల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి ఏడేడు బోనాలతో వేడుక చేద్దుమో నీకు వేడుక చేద్దుమో పోషమ్మ వేడుక చేద్దుమో నువ్వు కోరుకున్న కోడి పుంజులు తీసుకద్దుమో నీకు తీసుకవద్దుమో పోషమ్మ తీసుకవద్దుమో తల్లి గటపు కుండలు నీకు గావు పిల్లలే నీకే తెద్దుమో పోషమ్మ నీకే తెద్దుమో పసుపు కుంకుమతో నీకు పట్టు వర్దుమే నీకు పట్టు వర్దుమే పోషమ్మ పట్టు వర్దుమే పట్టు ముందు పటలు వాట పులకించి పొదువమ్మ గల్లు గల్లు తల్లి గల్లు 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 గజ్జల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి గవ్వల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి గల్లు 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 గజ్జల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి గవ్వల మోతో నీకు నల్ల పోషమ్మ తల్లి వెయ్యి కళ్ళ తల్లి వంటు భక్తులందరూ నిన్ను వేడుకుందురే పోషమ్మ నమ్ముకుందురే కనుములు కట్నాలు తెచ్చి నీకే ఇచ్చేరు పోషమ్మ నీకే ఇచ్చేరే నిన్ను ఆరాధించేరే గండ జిలుకలు గట్టి అండగా ఉండంటూ నిన్నే వేడుకుందురే పోషమ్మ వేడుకుందురే కోటి వేల్పుల తల్లివి నీవేనంటూ నిన్ను కోరి ముక్కేరే పోషమ్మ కోరి ముక్కేరే గాలి దయ్యాల తరివే ఘనమైన తల్లివి నీవే గల్లు గల్లు రాజే పోషమ్మ కల్లెర్ర చేసెనమ్మ తల్లి పల్ల జడల శివుని పైన పోషమ్మ గొప్పగబట్టినాదమ్మ మాయమ్మ జడల శివుని పైన పోషమ్మ గొప్పగబట్టినాదమ్మ మాయమ్మ నన్ను పసిబాలగా పుట్టించి నల్లని రూపు చూసి అవతల విసిరేసెనే ఆ లోకాల శంకరునికి మనశ్శాంతి లేకుండా చేస్తానేనని కోటి మైమల తల్లి దేవలోకం చేరి దేవాన దేవుళ్లను ముప్పు తిప్పలు పెట్టెనమ్మా ఓ లోకులారా ఆ తల్లి బాధలు తాళలేక దేవాన దేవుళ్ళు ఉరకబట్టిరి ఆ తల్లి బాధలు తాళలేక దేవాన దేవుళ్ళు ఉరకబట్టిరి ఆ కైలాసవాసుని చేరిరి తమ బాధ వినమంటూ విన్నావించిరి ఆ కైలాసవాసుని చేరిరి తమ బాధ వినవంటూ విన్నావించిరి
मनसे बोल ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय आरबिना आरसरबा 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 పచ్చని గురువేలు నిండ వేబోతే జగవిన్నంతలో గుంపు అతి భీకరంబురా అట్కాదమన చేత నాకినే పరిసే కాలభైరవుడా గంతుల వెయ్యంగా కామిని మోహిని నీవెంత గురుడవురా మంత్రాల కన్నా 7 కోట్ల మంత్రాల కన్నా పరమ పంచాక్షరి మంత్రం విన్నా
కాలమ్మ పంచాక్షరి అనగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నిలబడడం లేదు నమ శివాయ నమ శివాయ గంటి ఈ రాత్రి కళ్ళగాదు గంటి ఈ రాత్రి కళ్ళగాదు కళ్ళగాదు నమ శివాయ నమ శివాయ ఎవరి తరము నమ శివాయ నమ శివాయ గట్టిగా నమ శివాయ నమ శివాయ అఘోర శరభ అఘోర శరభ లైట్ అంతే అంటావా? ఏం చేస్తున్నావు? తక్కువనైంది, మస్తు తక్కువ. లేదా కర్ణిస్తే మంచిగా ఉంటుంది.
యాగానికి వచ్చిరే దేవతలు మూల మూల వచ్చిరే దేవతలు మూల కలయ సముద్ర దక్ష యాగమున అడుగు పెట్టగానే దక్ష యాగంభూ ధ్వంసమాయే
నీకు గుడి కట్టించరయ్యా బసవాను నీకు గుడి కట్టించరయ్యా బీదవాణ్ణి నేనేమి చేతు బీదవాణ్ణి నేనేమి చేతు బీదవాణ్ణి నేనేమి చేతు నా కాలు చేతులే నీ గుడి స్తంభాలు నువ్వు దగ్గరకు గుడి చూడండి ఒకసారి నమ శివాయ నమ శివాయ స్పీడ్ అస్సలు స్లో చేయొద్దు మధ్యలో షో చేస్తానంట ఆ షో తర్వాత బంద్ చేసుకోవాలి జలాది వర్షం
గుడికాడికి వచ్చేస్తారా ఇంతగానే పోతు
నిమిషం ఆగండి. ఒక సెకండ్ పట్టుకుంటా. వచ్చిందా వీడియో? లేదు వీడియో రెడీ అన్నా? రెడీ అయ్యేవారు ఇక్కడ తలపై ఉన్నదయ్యా. గట్టిగా మూల